హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా చింత చెట్టు చూసారా, మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. నేను ఇప్పటికి 7-8 సార్లు కోసానండి, అయినా చిగుర్లు వస్తాయి. మనం పెంచుకునేది కాయల కోసం కాదండి, పప్పుకి కానీ పచ్చడికి కానీ కారపొడికి కానీ వాడతామండి. నేనైతే ఈ ముదిరి నాకంతా కారపొడి చేస్తానండి, ఎండబెట్టి మళ్ళీ పొడి చేసేసి అది కూరల్లో కూడా చింతపండు బదులు వాడుకుంటానండి. చింత చిగురు వలన చాలా లాభాలు ఉన్నాయండి. సి విటమిన్ వస్తుంది, మన గుండె ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతుందండి. చూడండి, హార్ట్కి కూడా ప్రాబ్లం ఉండదు. కాళ్ళ నొప్పులున్నా తొందరగా తగ్గుతాయండి. తిమ్మిర్లు అయితే బాగా తగ్గుతుందండి. చింత చిగురు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అవి కూడా చూడండి, నేను విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చండి. నేను విత్తనాలు వాడుకున్నాక విత్తనాలు ఇలా వేసానండి, ఇలా మొలకలు వచ్చినాయి. ఇది విత్తనాల ద్వారా పెరిగిన చెట్టేనండి. చూడండి, ఇది 2-3 సంవత్సరాలు కూడా అవ్వలేదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సంవత్సరంలోపు మొక్కండి ఇదంతా. ఇది మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలండి, అప్పుడే చిగుర్లు బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.